ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది కదా! ఓటర్లు ఈ ఉప ఎన్నికకి అభ్యర్థుల విషయంలో ఎలాంటి విషయాలు ఆలోచిస్తున్నారు? ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు 15 సంవత్సరాలు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. వారు అభివృద్ధి చేసింది పెద్దగా ఏం లేదు. మేము కూడా ఈ ఏరియాలో తిరుగుతున్నాం, చూస్తున్నాం ఈ మధ్య ఒక 4, 5 రోజుల నుంచి. ఈ నవీన్ యాదవ్ గారు యంగ్ లోకల్ లీడర్ కాబట్టి దాదాపుగా ఆయనకు మెర్జ్ ఉండే అవకాశం అయితే కనబడుతున్నది. ఓకే. ఆ! ఓకే. జూబ్లీ హిల్స్‌లో ఎలాంటి సమస్యలున్నాయి? మెయిన్‌గా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? నాకు తెలీదు గానీ, అసలు ఏ సమస్యలున్నాయనేది క్యాండిడేట్స్‌కి తెలియాలి ముఖ్యంగా. ఆ! దాని పరిష్కారాలు వాళ్ళు జెప్పాలి. ఇదివరకు వాళ్ళు ఏం జేశారని చిన్న బుక్‌లెట్ ఏదో ఇవ్వాలి. అదేమీ ఇవ్వకుండా జేస్తున్నారు. డజంట్ మేక్ ఎనీ సెన్స్. గత 5 సంవత్సరాల్లో ఏదైతే మనకు జూబ్లీ హిల్స్‌లో ఏదైతే డ్రైనేజీ వాటరు వానొచ్చినప్పుడు డ్రైనేజీ సమస్యలు కృష్ణానగర్‌లో కావచ్చు, కార్మిక్ నగర్‌లో కావచ్చు, ఇలాంటి కొన్ని సమస్యలున్నాయి. వాటి పరిష్కారానికి సంబంధించి ఏమైనా అడుగుతున్నారా? అలా ప్రజలు పరిష్కారాలకి అడుగుతున్నారా? ఎక్కడ ఎవరేం చేయట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గాని, మొత్తం భారతదేశంలోనే భయంకరమైన పరిస్థితి ఉంది. డ్రైనేజ్ విషయంలో ఏమో ఇన్వెస్ట్‌మెంట్స్ లేవు. హ్మ్. దాని గురించి ఎవరు ప్రజలకు గూడా పెట్టట్లేదు. హ్మ్. దాంట్లో డ్రైనేజ్‌లో హెల్మెట్‌లేయటం, ఓకే. ఈవెన్ అక్కడ తీస్తే ఈవెన్ పెద్ద సూట్ కేస్ గూడా వచ్చింది. సో, అంటే జనం గూడా దానికి చెప్పడమే కాకుండా వాళ్ళు చేయాల్సింది చేయాలి కదా! హ్మ్. ఇప్పుడు ఎవరైనా సంచులు పట్టుకుని వెళ్తున్నారా? చిన్న చిన్న ఇవి చెత్తా చెదారం మన క్యారీ బ్యాగులు ఎప్పుడో నిషేధం అని చెప్పారు, ఇంతవరకు నిషేధం చేయలేదు. ఇప్పుడు జనం కూడా ఏమీ చేయకుండా అదే వ్యక్తులు ఎవరైతే వాళ్ళ కబ్జాలకు ప్రోత్సహిస్తారో, వాళ్ళ ఇల్లు ఎప్పుడన్నా వాళ్ళు సిస్టమ్ లేకుండా ఏదైనా ఇల్లు కడితే దానికి గవర్నమెంట్ ఎవరన్నా అధికారి దాని మీద చర్యలు తీసుకోకుండా అడ్డుపడేవాడు వాడే కావాలని చూస్తున్నారు తప్ప జనం కూడా ఏమీ దాని గురించి పర్టికులర్ చెయ్యాలనే ఇది లేదు జనంలో. హ్మ్. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏమైనా చేస్తారు వీటి సమస్యలకి ఏమైనా అనే నమ్మకం ఉందా? లేదు లేదు, అసలు లేదు. ఓకే. వాళ్ళు ఎంతవరకు ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అండగా ఉండటము హ్మ్. అలాంటివి తప్ప హ్మ్. వేరే ముగ్గురు క్యాండిడేట్లు ఎవరు కూడా ఓకే. దాని ఆ సమస్యల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉందని నేను అనుకున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ సునీత గారు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముఖ్యంగా ఏదైతే డ్రైనేజ్ సమస్యలు కృష్ణానగర్‌లో కావచ్చు, వీటి సమస్యలు ఖచ్చితంగా తీరుస్తానని హామీలు ఇవ్వడం జరుగుతుంది. నమ్మకం ఉందా తీరుస్తారని? ఒకవేళ చేస్తే మంచిది. ఓకే. థ్యాంక్స్. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నాయి? అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? హామీలు జనరల్‌గా వాళ్ళు బియాండ్ అంటే లిమిట్స్ లేకుండా ఇస్తున్నారు అంతే. అంటే వాళ్ళు ఏదైతే హామీలు ఉంటాయో అవి అమలు కానివి ఇస్తున్నారు. అది అమలు కానటువంటివి. అంటే అమలు చేసేదానికి వీలు కానటువంటివి ఇస్తున్నారు. ఏది అంటే ఓన్లీ ఫర్ ఓటింగ్ పర్పస్ కోసం ఇస్తున్నారు. మౌలిక సదుపాయాలు ఇక్కడ ఏదైతే తాగునీరు సంబంధించి కావచ్చు, డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేక డ్రైనేజీ సిస్టమ్ అనేది ఎప్పటినుంచో ఉంది అది. డ్రైనేజీ ప్రాబ్లం అనేది ఎప్పటినుంచో ఉంది అది. ఇంకా ఎలాంటి ఇప్పుడు సమస్యలున్నాయి? జనరల్‌గా పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ ముందుకు వచ్చినప్పుడే వాళ్ళు ఇది సో అండ్ సో మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు కదా! అంతకు తప్ప ఇంకేం లేదు అంత. అంటే ఏమి హామీలు ఇస్తున్నారు అంతగా? హామీలు ఏమంటే ఇస్తూనే ఉంటారు అని ఏమని చేస్తారు మామూలుగా. ఇప్పుడున్న అభ్యర్థులు అంటే నెరవేరుస్తారనే నమ్మకం ఉందా? నెరవేరుస్తారని నమ్మకం అయితే ప్రజలకు చాలా మందికి లేకపోవచ్చు. ఓకే. లేదు అని అంటలే, లేకపోవచ్చు.